నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మీ గ్రేసి నా ఫేస్ లో ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు కనిపిస్తుంది అసలు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్నాను ఎందుకు అంటే టైం మిషన్ చూడడానికి అవును మీరు విన్నది నిజమే టైం మిషన్ చూసేటప్పుడు ఎవరికైనా ఇంత ఎక్సైట్మెంట్ కామన్ అమ్మా అవును కదా ఫస్ట్ మీకు కూడా చూపిస్తాను రండి ఇదే ఈ రోజు మనం చూడాలనుకున్న టైం మిషన్ ఇదైతే ఆదిత్య 369 మూవీలో మనం చూసిన అప్పటికి నేను పుట్టలేదు అనుకోండి మీరు చూసిన టైం మిషన్ అనుకోవచ్చు ఆ కాలంలో వచ్చినా కూడా సూపర్ హిట్ అయింది ఆ సినిమా ఎంత ట్రెండింగ్ గా ఉందో ఈ టైం మిషన్ కూడా అంతే ట్రెండ్ అయింది లోపలికి వెళ్దాం రండి అసలు ఒక టైం మిషన్ ని సీరియస్ గా రియాలిటీలో చూసానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా దానికి ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను టైం మిషన్ లోపలికి వచ్చాక నేనైతే నా స్కూల్ డేస్ లోకి మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఏదో ఒక బటన్ నొక్కేసి నేనైతే నా స్కూల్ డేస్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఆ లైఫ్ ఎంత బాగుండేదో కదా ఓకే ఈ ఆదిత్య 369 మూవీ అయితే 1991 లో రిలీజ్ అయింది అప్పుడు బాలకృష్ణ గారు నటించారు అండ్ తరుణ్ ఇప్పుడు హీరో తరుణ్ అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారన్నమాట ఆ మూవీలో అయితే ఆ మూవీ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ టైం మిషన్ ఈ టైం మిషన్ వల్లే ఏమో ఆ మూవీ ఇంకా అంత హిట్ అవ్వడానికి కారణం ఈ టైం మిషన్ అనే చెప్పొచ్చు అప్పుడు ఎంత ట్రెండ్ అయిందో ఇప్పుడు అంతకు మించి ట్రెండ్ అవుతుంది ఇప్పుడు అసలు ట్రెండింగ్ రీ రిలీజ్లు ఆ రీ రిలీజ్ కంటే ఈ టైం మిషన్ ఈ ఆదిత్య 369 మూవీ రీ రిలీజ్ వల్ల ఇంకా ట్రెండ్ అయిపోతూ ఉంది మన ప్రసాద్ ఐమాక్స్ లో ఈ టైం మిషన్ అయితే ఉంటుందన్నమాట ఇది చూడడానికి ఎలా ఉంది అంటే రియల్ టైం మిషన్ లానే ఉంది ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారా అసలు గ్రీన్ ఎల్లో రెడ్ అన్నమాట మేబీ ఇది నొక్కితే పాస్ట్ ఇది నొక్కితే ఫ్యూచర్ ఇది నొక్కితే ఏమో నాకు తెలియదు ఏదో ఒకటి నొక్కేద్దాం స్కూల్ డేస్కి అయితే వెళ్ళాం కదా నా ఎగ్జైట్మెంట్ని చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ టైం మిషన్ లోపలికి వచ్చాక 1991 లో రిలీజ్ అయింది ఈ మూవీ అయితే అప్పుడు ఈ టైం మిషన్ ఎందుకు అంత ట్రెండ్ అయింది అంటే ఆ డైరెక్టర్ దానికి తగ్గట్లే ఆ మూవీ అయితే తీశారు ఆ బాలకృష్ణ ఈ మూవీలో ఈ టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవడం అండ్ అక్కడ కామెడీ సీన్స్ కానీ ఆ కథ కానీ ఎంతో మంచిగా ఉంది ఇప్పటికి కూడా చాలా మందికి ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంది అంటే ఆదిత్య 369 చెప్తారు ఎందుకంటే అంత మంచిగా ఈ మూవీ అయితే ఉందన్నమాట మెయిన్ రీజన్ ఏంటి ఆ మూవీ హిట్ అవ్వడానికి అంటే ఈ టైం మిషనే చెప్పచ్చు అంత పెద్ద టైం మిషన్ అంత హిట్ అయిన మూవీలో టైం మిషన్లో నేను ఉన్నానా అమ్మ బాబోయ్ నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాను రియాలిటీలో అయితే చాలా బాగుంది ఈ టైం మిషన్ చాలా బటన్స్ ఉన్నాయి ఏదో ఒకటి నొక్కేసి ఎక్కడొకటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అండ్ ఈ మూవీలో అయితే సిల్క్ స్మిత కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్లో ఉంటారనమాట సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకుని ఆ మూవీ అంతా సూపర్ హిట్ అయింది ఇప్పుడు రీ రిలీజ్ అయితే ఈ మూవీ అవుతుంది ఇవాళ దాని సందర్భంగానే ఈ టైం మిషన్ ని ప్రసాద్ ఐమాక్స్ కి తీసుకొచ్చి పెట్టారు రీ రిలీజ్ కి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ ఈ టైం మిషన్ చూడడానికి మాత్రం అంతకు మించిన జనాలు అయితే వచ్చారు అంత గుంపులుగా ఫుల్ రష్గా ఉంది టైం మిషన్ చూడ అసలు ఖాళీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడానికి అంత మంచిగా ఉంది చాలా బాగుంది టైం మిషన్ అంబియన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయంటే బటన్స్ ఏది దేనికని మేబీ డైరెక్టర్కి తెలిసి ఉండొచ్చేమో మనకు తెలియదు ఏది నొక్కితే ఏది అని చెప్పి మీరేది నొక్కుతారు అసలు ఎక్కడికి వెళ్తారు పాస్ట్ వెళ్తారా ప్రెజెంట్ వెళ్తారా ఫ్యూచర్ వెళ్తారా ఎక్కడికి వెళ్తారు ఏ మూమెంట్కి వెళ్తారు నేనైతే పర్టికులర్గా చెప్పాలంటే నా స్కూల్ డేస్కి వెళ్తా ఎందుకంటే అప్పుడుండే ఇన్నోసెన్స్ అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఏ రెస్పాన్సిబిలిటీస్ తెలీదు కాబట్టి స్కూల్ డేస్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ వచ్చేయాలి కాబట్టి సో అదనమాట ఈ టైం మిషన్ విశేషాలు వివరాలు మనం ఇప్పుడు చూసాం కదా మీరు కూడా హైదరాబాద్లో కానీ ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి టైం మిషన్ వెళ్ళిపోయేలోపు వచ్చేసి చూసేసేయండి ఓకేనా మీరు అసలు ఒకవేళ మీకు ఛాన్స్ వచ్చింది అనుకోండి టైం మిషన్కి వచ్చే ఛాన్సే ఉంది వెనక్కో ముందుకో ఎక్కడో ఒకటి వెళ్ళాలనుకుంటే మీరైతే ఎక్కడికి వెళ్తారు కామెంట్ చేసేసేయండి ఓకేనా అండ్ ఈ టైం మిషన్ గురించి ఇంకా విశేషాలు తెలుసుకుందాం అలాగే ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం ఇక్కడ చాలా మంది అయితే చూడడానికి వచ్చారు గుంపులుగా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అసలు ఈ టైం మిషన్ ఎలా ఉంది అని యాజ్ ఇట్ ఈస్ అంటే అప్పుడెప్పుడో టైం మిషన్ కదా ఇప్పుడు ఎలా ఉంటుందో అనే ఒక ఎక్సైట్మెంట్ ఉండే నాకు సేమ్ అలానే ఉంది చాలా అంటే చాలా బాగుంది లోపలికి వచ్చాక చూద్దాం రండి మరి మాట్లాడదాం వాళ్ళతో ఈ సినిమా చూస్తుంటే బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక చాలా సెలబ్రేట్ అనుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం మన ఐమాక్స్లో మనకి ఇలాంటి మిషన్ పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం ఇప్పటిదాకా మనం చూడలేము మేము ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసినాం రియల్గా మేము చూస్తున్నాం ఇది ఇంకోటి ముందుగా మీడియా వాళ్ళకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి చూపించడం అనేది ముందుగా హ్యాట్సాప్ మీరు చెప్పాలి మేము చెప్పంటే ముందుగా బాలకృష్ణ యాక్టింగ్ చూస్తుంటే చాలా బాగుంది ఇలా డబల్ రోల్ చేస్తారు డబల్ రోల్ చాలా బాగా చేసిండు ఇలా ఒక తరుణ్ గారు కూడా ఇలా చిన్న ఆర్టిస్ట్గా చేసిండు చిన్న బాబు లేక క్యారెక్టర్ కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసిరు
అవు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. జై జై బాలయ్య అనొచ్చు. ప్రతి ఒక్కరు చూసినా కూడా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇలాంటి సినిమా మనం స్క్రీన్ మీద చూస్తుంటే అదొక చాలా సంతోషమైన విషయం. ఇంతవరకు మనం చూడకుండొచ్చు, అంతా మనం చూస్తుంటే ఒక ఫీలింగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ గుర్రం రీజింగ్ కానీ, ఎందుకంటే లైట్ మిషన్ కానీ అలా లైట్ మిషన్లో మొత్తం మాయమైనప్పుడు ఆ సీన్ చూస్తుంటే చాలా 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 సర్ప్రైజింగ్ ఉంటుంది. అలా సుత్తివేలి గారు, బాలకృష్ణ గారు, హీరోయిన్ గారు అలా తిరిగి ఈ మిషన్లోనే తిరిగి వాళ్ళు ఎక్కడో ఏదో లోకానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ లోకంలో మళ్ళీ చదువుకున్న పుస్తకాలు ఏవేవి ఉంటాయో మళ్ళీ అక్కడ రియల్గా కూడా ఉంటాయి బాలకృష్ణ గారి కథల. ఆ సీన్ చూసినా మాత్రం చాలా మనకు ఒక బూస్ బౌన్స్ వస్తాయి. అంటే ప్రతి సీన్ చూసినా కూడా ఇంకా సత్యనారాయణ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా మంది బాగున్నాయి. ఇలా అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. స్క్రీన్ ప్లే చూస్తుంటే మాత్రం చాలా అదిరిపోయింది సినిమా. ఇది ఒక బాలకృష్ణ కొంచెం క్వాలిటీ అవి ఇప్పుడు క్వాలిటీలో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటాయి కదా, అంటే ఎలా అనిపించింది? అంటే అప్పటికంటే ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇంకోటి చెప్పాలంటే అప్పటి సినిమా మళ్ళీ ఇప్పుడు చూపించారు స్క్రీన్ మీద అంటే చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడున్న స్క్రీన్కి అప్పుడున్న స్క్రీన్కి చాలా ఫరక్ ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడున్న స్క్రీన్లన్నీ చాలా బాగా చూపించారు. అది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. బాలయ్య బాబుకి ఏం చెప్తారు సార్? బాలకృష్ణ గారు చెప్పేది ఏం లేదు సార్, చాలా సంతోషపడ్డాం. 2 కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకొకటి మేము చాలా సంతోషం ఏంటంటే ఈ మిషన్ చూసినామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇలాంటి మిషన్ మేము మళ్ళీ చూస్తామో చూడేమో మా లైఫ్లో చూసినాం, చాలా హ్యాపీ అయినాం. సెకండ్ పార్ట్ రావాలి, అది కూడా అదే డైరెక్టర్ గారు తీయకుండా మళ్ళీ వేరే డైరెక్టర్ కొత్త డైరెక్టర్ తీయాలి. ఈ సినిమా మాత్రం మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. జై బాలయ్య, జై జై బాలయ్య, సూపర్. ఈ టైం మిషన్ అవుట్ సైడ్ చూసినట్లయితే ఆదిత్య 369 అనే మూవీ నేమ్ ఉంది అండ్ ఈ సైరన్ ఉంది. అంటే మేబీ పాస్ట్లోకి వెళ్ళబోయి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతే రాంగ్గా వెళ్ళినాము అని చెప్పి ఏమైనా సైరన్ చూపిస్తారేమో, మేబీ అవి మోగుతాయేమో, చూద్దాం. నిజంగా వర్క్ అయితే ఎంత బాగుంది కదా, సీరియస్గా టైం మిషన్ ఎక్కి వెళ్ళిపోయి ఎంత బాగుంటుందో, అది అందరి కోరిక ఉంటుంది మ్యాక్సిమమ్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే బాలకృష్ణ గారి పోస్టర్ కట్అవుట్ అని చెప్పొచ్చేమో, నిజంగా ఇది రిలీజ్ వైబ్లా నాకైతే అనిపించట్లేదు. నిజంగా ఈ మూవీ అసలు ఇప్పుడే రిలీజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. రిలీజ్ వైబ్స్ అనిపించట్లా, రిలీజ్ వైబ్సే అనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా రిలీజ్ చేస్తున్నట్టుంది అనమాట. అంత మంచి వైబ్ ఉంది. జనాలు కానీ ఇక్కడ హడావిడి కానీ టైం మిషన్ అండ్ ఈ కట్అవుట్ అంతా చాలా బాగుంది. వెదర్ అండ్ వైబ్ అయితే ఖచ్చితంగా మీరు వచ్చి చూడాలి రిలీజ్. అండ్ ఆదిత్య 369 నా ఫేవరెట్ అండ్ మీ అందరి ఫేవరెట్ నాకు తెలుసు, చాలా మందికి ఫేవరెట్ కదా. సో ఖచ్చితంగా రిలీజ్కి అయితే జనాలు ఎక్స్పెక్టెడ్గానే వచ్చారు. చూశాను మేడం. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? Movie is ultimate as usual from entire NTR family. They always give good super hits. మీరు బాలయ్య బాబు ఫ్యానా? అవునండి, బాలయ్య బాబు ఇలాంటి చిత్రాలు ఎప్పుడు నటించి 1000 days నడవాలి ఆయన సినిమా అని కోరుకుంటాను. ఎస్పెషల్లీ దిస్ టైమ్ మిషన్ లాంటిది పెట్టారు. ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ 2 దే కాల్ పార్ట్ 2. వాళ్ళు ఇంకో కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే ఫస్ట్ డేకి వెళ్ళిపోతారు, ఫస్ట్ షోకి వెళ్ళిపోతారు. మార్నింగ్ షో డెఫినెట్ 6 o'clock షో ఉన్నా వెళ్తాను. మార్నింగ్ 6 AM షో ఉన్నా డెఫినెట్గా వెళ్తాం మేము. ఏం చెప్తారు మరి బాలయ్య బాబు ఫ్యాన్స్ కి? ఏం చెప్తారు? బాలయ్య బాబు ఆల్వేస్ రాక్స్. ఈస్ బ్యాక్, ఈస్ ఆల్వేస్ దేర్ అండ్ ద ఎన్టీఆర్ జనరేషన్ షుడ్ కంటిన్యూ విత్ సచ్ కైండ్ ఆఫ్ గుడ్ హ్యూమరస్ మూవీస్. రిలీజ్ సందర్భంగా ఇది టైం మిషన్ అయితే పెట్టారు కదా, ఎక్కిర్రా మరి టైం మిషన్? లేదు మేడం, ఎక్కలేదు. ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే నేను మూవీ చూసి వచ్చాను. సో మా ఫ్రెండ్తో కొంచెంసేపు మాట్లాడి ఎలా అనిపించింది మరి? ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ఆ మూవీ వైబ్ ఎలా ఉంది? వైబ్ యాజ్ యూజువల్ బికాస్ నౌ అవర్ ఏజ్ ఈస్ డిఫరెంట్. ఈ మూవీ పార్ట్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు డిఫరెంట్. ఎంతకన్నా చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ ఆల్వేస్ చైల్డ్హుడ్ మెమరీస్. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు రిలీజ్ కి? మేము 12 years ఓల్డ్ ఉండే మేడం. సిల్క్ స్మిత అప్పుడు హైప్లో ఉండే. సో మ్యాక్సిమం అప్పుడు వెళ్ళింది సిల్క్ స్మిత గురించి వెళ్ళే వాళ్ళం మేము 7th 8th క్లాస్. ఫ్రెండ్స్ తో వెళ్ళారా? అప్పుడు కూడా ఫ్రెండ్స్తోనే వెళ్ళాం. ఇప్పుడు కూడా ఫ్రెండ్తోనే వచ్చాను. ఆయన కొంచెం సిగ్గుపడుతున్నాడు ఇంటర్వ్యూ ఇచ్చేదానికి. సో ఆయనతోనే వచ్చాము. సో సేమ్ ఫ్రెండ్స్. అప్పుడు వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళాము. ఇంకో పార్ట్ వచ్చినా వెళ్తాము. కానీ అందరు చూడాలి. కానీ పార్ట్ 2 అనేది 300 rupees టికెట్ కాకపోతే రిలీజ్ కావాలా. ఈ మూవీ మాత్రం అందరు ఖచ్చితంగా ఈ టైం మిషన్ గురించి చూడాల్సిన మూవీ. ఎందుకంటే నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్లో కొన్ని మళ్ళీ ఇన్నోవేటివ్ ఐడియాస్తోని బాలయ్య బాబు ముందుకు వస్తాడని ఆశిస్తున్నాను. మరైతే మీరు ఎంత మంచి ఫ్యాన్ బాలయ్య బాబుకి అంత గట్టిగా చెప్పాలి జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ. జై బాలయ్య. జై జై బాలయ్య.
సో ఎస్ చూసారు కదా ఎలా వైబ్ కనిపిస్తుందో, జై బాలయ్య జై బాలయ్య, ఎక్కడ చూసినా జై బాలయ్య. పిల్లలు అంటే ఈ జనరేషన్ వాళ్ళైతే టైం మిషన్ని చూడడానికి ఒక ఎగ్జైట్మెంట్తో వచ్చారు, టైం మిషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ ఓల్డ్ జనరేషన్ వాళ్ళైతే రిలీజ్ అప్పుడు ఎంత హడావిడి చేస్తున్నారో అంతకంటే ఎక్కువ హడావిడి చేస్తున్నారు రిలీజ్కి అయితే. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు, అంతమంది జనాలు ఉన్నారు. అండ్ మీరు ఇంకా చూడకపోతే ఖచ్చితంగా వచ్చి చూసేసేయండి. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మూవీ ఎలా ఉంది, ఆ వైబ్ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పేసేయండి అనమాట. సో ఇది ఇంకా చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.